Hello guys, welcome back to Sleep Studies after a long time. ఇవాల్టి నుంచి మనం డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. యాజ్ పర్ JNTUK R23 రెగ్యులేషన్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ AML వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ EC వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా CSE వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. యాజ్ పర్ JNTUK రెగ్యులేషన్స్ మనకు 5 యూనిట్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్లో. యూనిట్ 1లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి డేటా రిప్రజెంటేషన్, అనదర్ వన్ ఈస్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ పార్ట్ 1. ఓకే, ఇవాళ నేను డేటా రిప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. డేటా రిప్రజెంటేషన్లో అసలు ఫస్ట్ డేటా అంటే ఏంటి, రిప్రజెంటేషన్ అంటే ఏంటి. డేటా అంటే ఏంటో నేను బిగ్ డేటా అనలిటిక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను. అండ్ రిప్రజెంటేషన్ అంటే ద వే ఆఫ్ షోయింగ్ డేటా, డేటాని ఏ విధంగా మనం చూపించబోతున్నామో అదే డేటా రిప్రజెంటేషన్. ఓకే, సో డేటా అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అంటే లైక్ రమణ, సీత, రవి, రిజ్వాన్, దీస్ ఆర్ నేమ్స్. మనం వీటిని స్ట్రింగ్స్ కూడా అంటాం. ఓకే, అండ్ MP3 అంటే ఆడియో ఫార్మాట్, JPG, PNG ఇమేజెస్ ఫార్మాట్, అండ్ MP4 ఈజ్ ఏ వీడియో ఫార్మాట్. ఇంకా నెంబర్స్, ఏజెస్ కానీ మార్క్స్ కానీ ఇలా, లేదా ప్రైజెస్ కానీ ఇలా చాలా ఉంటాయి. ఓకే, నెంబర్స్ని యూజ్ చేస్తాం. సో ప్రైజెస్ని రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మనం నెంబర్స్ని యూజ్ చేస్తాం, లేదా ఏజెస్ని రిప్రజెంట్ చేయాలనుకున్న నెంబర్స్ యూజ్ చేస్తాం. లేదు డేటాని స్ట్రింగ్స్ రూపంలో లైక్ నేమ్స్, లేదా ఏదైనా లొకేషన్, ఒక ప్లేస్ని రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది జనరల్గా మనం యూజ్ చేసేదే. సో డేటా అంటే ఏంటంటే రా ఫ్యాక్ట్స్. వీటిని రమణ, సీత ఇలాంటివి రా ఫ్యాక్ట్స్. రిజ్వాన్ అంటే ఎవరు, జస్ట్ ఒక నేమ్, అతను ఎవరు ఏంటి అనేది మనకు ఐడియా లేదు. MP3 ఫార్మాట్, ఆడియో ఫార్మాట్ అది ఒక సాంగ్ కావచ్చు, లేదా ఒక ఆడియో ఫైల్, ఏదైనా వాయిస్ రికార్డింగ్ కావచ్చు, లేదా ఒక అనౌన్స్మెంట్ కావచ్చు. సో ఎనీథింగ్ ఇట్ కెన్ బి. అండ్ అదేవిధంగా నెంబర్స్ 23 అని చెప్పాను, అది ఏజ్ అవ్వచ్చు, లేదా మార్క్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక ఐటమ్ ప్రైస్ అవ్వచ్చు. సో రమణ సింగ్స్ ఏ సాంగ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్. అంటే డేటాని, రా ఫ్యాక్ట్స్ని మనం ప్రాసెస్ చేసి ఒక మీనింగ్ఫుల్ వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకే, సో లెట్స్ సీ ద డెఫినేషన్. డేటా ఈజ్ నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్ విచ్ కెన్ బి ప్రాసెస్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ మేనర్ ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డేటా అంటే ఇది. మనం జనరల్గా డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది చెప్పాను ఇక్కడ. ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్, ఆడియో ఫార్మాట్, వీడియో ఫార్మాట్, ఇమేజ్ ఫార్మాట్, నెంబర్స్ అండ్ సో ఆన్. అదే కంప్యూటర్ ఆర్గనైజేషన్లో డేటాను మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. హౌ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ CO. CO మీన్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఇన్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ వి రిప్రజెంట్ డేటా ఇన్ 4 ways. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మనం డేటాని 4 ways రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే బైనరీ, డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్. ఓకే, బై అంటే 2, సింపుల్గా మీకు గుర్తులేదు అనుకో, లైక్ బైనాకులర్ అలా చెప్పచ్చు. ఓకే, మీకు అర్థమైంది. బై అంటే 2, బై మీన్స్. అండ్ డెసిమల్ మీన్స్ 10, డెకా మీన్స్ 10. సో ద బేస్ ఇస్ 10. అదేవిధంగా ఆక్టా మీన్స్ 8. అండ్ హెక్సా మీన్స్ 6 అండ్ డెసిమల్ మీన్స్ 10. సో టోటల్ ఈక్వల్ టు 16. అంటే ఇది ఎలా అంటే మీకు సింపుల్గా గుర్తునే దానికోసం చెప్తున్నాను, అండ్ యాక్చువల్ మీనింగ్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు బైనరీలో బేస్ 2 అంటే 2 digits మనం యూజ్ చేస్తాం. బైనరీ మొత్తంలో 0 and 1, ఆన్ ఆఫ్ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డెసిమల్లో డెకా మనకు తెలిసి 10 digits ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే 0 నుంచి 9 వరకు, 0 1 2 3 4 5 6 7 8 9. అదేవిధంగా ఆక్టల్ మీన్స్ 8, బేస్ 8 digits ఉంటాయి, 0 to 7. అండ్ హెక్సాడెసిమల్లో ఎలా అంటే 0 to 9 10 digits ఉంటాయి. దెన్ మనం ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం F వరకు, ABCDEF. ఓకే, సో టోటల్ వచ్చి 16. నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డేటా డస్ కంప్యూటర్ అండర్స్టాండ్. మనం ఇప్పుడే చూసాం కంప్యూటర్ ఆర్గనైజేషన్లో డేటాని 4 ways రిప్రజెంట్ చేస్తాం. బైనరీ, డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ 4 ways డేటాని రిప్రజెంట్ చేస్తాం కంప్యూటర్ ఆర్గనైజేషన్లో. కానీ కంప్యూటర్కి అర్థమయ్యేది ఓన్లీ 1 లాంగ్వేజ్, దట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్. వాట్ టైప్ ఆఫ్ డేటా డస్ కంప్యూటర్ అండర్స్టాండ్స్.
ఓన్లీ బైనరీ డేటా డస్ కంప్యూటర్ అండర్స్టాండ్. కంప్యూటర్ అర్థం చేసుకునేది ఓన్లీ బైనరీ టైప్ ఆఫ్ డేటా. బైనరీ టైప్ ఆఫ్ డేటా అంటే ఏం లేదు, సింపుల్ జీరోస్ అండ్ వన్స్. సో వాట్ ఈస్ బైనరీ? బైనరీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే 2 స్టేట్స్ లేదా 2 సిస్టమ్స్ లేదా బేస్డ్ ఆన్ 2 నంబర్స్ లేదా 2 ఎంటిటీస్ అని కూడా చెప్పొచ్చు. లైక్ ఆన్ ఆఫ్, దిస్ ఈస్ కాల్డ్ ఏ బైనరీ సిస్టమ్. ఇన్ అవుట్, బైనరీ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టంలో ఓన్లీ 2 డిజిట్స్ అనేవి ఉంటాయి, 0 అండ్ 1. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా మనం ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్కి కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. నెంబర్ బేస్ కన్వర్షన్స్. నెంబర్ బేస్ కన్వర్షన్స్లో ఫస్ట్ మనం చూస్తే బైనరీ, బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్, డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్. నెక్స్ట్ ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్. సో మనకు టోటల్గా 12 కన్వర్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అసలు ఎందుకు మనం కన్వర్ట్ చేయాలి ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్కి? కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ఎలా అంటే, లైక్ మీరు ఒక సింపుల్ సిస్టమ్ తీసుకోండి. కంప్యూటర్లో మీరు ఏదైనా సెర్చ్ చేశారు, సెర్చ్ చేసినప్పుడు లేదా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు కంప్యూటర్కి మన హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే మన హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి ఆ డేటా అనేది బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఆ కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. మన సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, మీరు ఒక కంట్రీ నుంచి వచ్చారు, మీ ఫ్రెండ్ ఒక కంట్రీ నుంచి వచ్చారు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి డేటా అనేది కన్వర్ట్ అవ్వాలి, అంటే ట్రాన్స్లేట్ అవ్వాలి, సింపుల్గా మన భాష చెప్పాలంటే. సో ఆ డేటా ట్రాన్స్లేషన్ కానీ లేదా డేటా కన్వర్షన్ కానీ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం సింపుల్గా చూద్దాం ఒకసారి. ఫస్ట్ బైనరీ నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పాను. ఓన్లీ 0 అండ్ 1 మాత్రమే ఉంటుందన్నాము. 2 డిజిట్స్తో ఎంటైర్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం ఎలా? లైక్ సింపుల్ ఎస్ నో 2 వర్డ్స్ ఉన్నాయి, బట్ నేను వస్తున్నాను రాలేదు అని చెప్పడానికి కోసం ఆ ఎస్ నోని మనం చాలా విధాలుగా దాన్ని మనము కన్వర్ట్ చేయాల్సి వస్తుంది, లేదా మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది ఇక్కడ మనం బైనరీ నెంబర్స్లో ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, సో హియర్ 0001 విచ్ మీన్స్ ఇన్ డెసిమల్లో నెంబర్ 1, 0010 మీన్స్ 2. అదేవిధంగా ఇక్కడ 10 వరకు ఇచ్చాను మీకు. ఓకే, సో ఎగ్జాంపుల్ 0001 అనే బైనరీ నెంబర్ని మనం 1లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఫస్ట్ 0001 దీన్ని తీసుకున్న తర్వాత ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 2 పవర్, ఓకే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్. ఓకే, ఇలా ఇంక్రిమెంట్ ఫామ్లో వెళ్తుండాలి. నెక్స్ట్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 పవర్ 3 ఇంటూ 0, అంటే కింద మనం ఇచ్చిన 2 పవర్ని పైన ఉన్న డిజిట్తో మల్టిప్లై చేస్తాం, ప్లస్ దాని పక్కన ఉన్న డిజిట్తో సేమ్ అదేవిధంగా 2 పవర్ 2 ఇంటూ 0, 2 పవర్ 1 ఇంటూ 0, 2 పవర్ 0 ఇంటూ 1. రిజల్ట్ ఏంటంటే 2 క్యూబ్ 8 ఇంటూ 0, 2 పవర్ 2 4 ఇంటూ 0, ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 0, ఫైనల్లీ 2 పవర్ 0 అంటే 1. ఓకే, ఎనీ పవర్ 0 ఈక్వల్ టు 1, 100 పవర్ 0 అయినా 1, 1000 పవర్ 0 అయినా 1. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో 8 ఇంటూ 0 0, 4 ఇంటూ 0 0, 2 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. సో టోటల్ వాల్యూ 1. సిమిలర్లీ 2ని కూడా ఇక్కడ కన్వర్ట్ చేసాం చూడండి. 2 క్యూబ్ ఇంటూ 0, 2 స్క్వేర్ ఇంటూ 0, 2 పవర్ 1 ఇంటూ 1, 2 పవర్ 0 ఇంటూ 0 ఈక్వల్ టు 8 ఇంటూ 0, 4 ఇంటూ 0, 2 ఇంటూ 1, 1 ఇంటూ 0. దీని వాల్యూ 0 అవుతుంది, దీని వాల్యూ 0 అవుతుంది, దీని వాల్యూ 2 అవుతుంది, 2 పవర్ 0 0 అవుతుంది. ఓకే, సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్లాస్లో మనం బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్ అండ్ రిమైనింగ్ ఆల్ కన్వర్షన్స్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.